గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సమంత పేరు భారీ స్థాయిలో మారుమోగుతుంది. ఇలా సమంత వార్తలలో నిలవడానికి కారణం నాగ చైతన్య నటి శోభితను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావడమే అని చెప్పాలి. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగ చైతన్య శోభిత ప్రేమలో పడటం, పెద్దల సమక్షంలో తనని నిశ్చార్జం చేసుకోవడం జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో వీరితో పాటు సమంతకు సంబంధించిన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సమంత నాగ చైతన్య విడిపోవడానికి సరైన కారణం ఇది అని తెలియకపోయినప్పటికీ వీరి విడాకుల గురించి ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి. ఒకానొక సమయంలో సమంతకు పిల్లలు ఇష్టం లేదని, పిల్లలు పుడితే తన గ్లామర్ దెబ్బతింటుందన్న కారణంతోనే పిల్లలు వద్దనుకున్నారని, ఇదే విషయం గురించి చైతన్య సమంతకు గొడవ జరిగి విడాకులకు వరకు దారితీసిందనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. తాజాగా మరొక వార్త వైరల్గా మారింది. నిజానికి సమంతకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల కోసం ఆమె ఎన్నో ప్లాన్స్ కూడా చేశారు. అలాగే గర్భం కూడా దాల్చారని తెలుస్తుంది. అయితే సమంతకు అబార్షన్ అయిందని నాగ చైతన్య బలవంతంగా అబార్షన్ చేయించారని తెలుస్తుంది. అప్పటికే నాగ చైతన్య శోభిత రిలేషన్లో ఉన్న నేపథ్యంలో పిల్లలు పుడితే విడాకులు కష్టమని భావించి తన చేత బలవంతంగా అబార్షన్ చేయించారనే వార్త ప్రస్తుతం వెలుగులోకి వస్తుంది. ఇలా సమంతకు బలవంతంగా నాగ చైతన్య అబార్షన్ చేయించారనే విషయం వెలుగులోకి రావడమే కాకుండా గతేడాది ఉమైర్ సంధు సమంత ప్రెగ్నెన్సీని నాగ చైతన్య తీయించారని, నాగ చైతన్య సమంతని చాలా టార్చర్ చేశాడని, ఆ టార్చర్ తట్టుకోలేక సమంత విడాకులు ఇచ్చిందని పోస్టు పెట్టాడు. అయితే తాజాగా నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధం కావడంతో ఈ వార్తలు నిజమేనని అందరూ భావిస్తున్నారు. ఏది ఏమైనా సమంత నాగ చైతన్య విడాకుల విషయంలో తప్పు సమంతదే అని ఆమెపై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఎవరిది తప్పు అనే విషయాలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి. సో చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. టిల్ దెన్ థ్యాంక్ యూ, సీ యూ, బాయ్.